హాయ్ అన్న. హాయ్ అన్న. అన్న మన మైదీపట్నం లోపల ఈ గోరక్షకులు కొంతమంది వచ్చి వెహికల్ ఆపడంతో సో డైరెక్ట్ గా ఆ ఏరియా ఉన్న ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ గారు వచ్చి తీసుకెళ్ళడం అయితే జరిగింది ఆ వెహికల్ ని. అవును. అయితే అక్కడ ఆల్రెడీ కొట్లాట అయ్యి బాగా న్యూస్ అయింది. కాకపోతే వెళ్తున్నప్పుడు దారి లోపల కొంతమంది వాళ్ళతో వచ్చిన కొంతమంది యువకులు కొంతమంది వాళ్ళ పార్టీ మెంబర్స్ అవి ఉండొచ్చు, అవును. పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి నినాదాలు చేసుకుంటూ పోయారు. అవును. అంటే ఇది హైదరాబాద్ అనుకుంటారా పాకిస్తాన్ అనుకుంటున్నారు? మీకు ముందు నుంచే తెలుసు, హైదరాబాద్ ని ఎప్పుడైనా సరే మినీ పాకిస్తాన్ అంటారు. ఎక్కడ మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ లో టెర్రరిస్ట్ అటాక్లు జరిగినా దాని మూలాలు ఎక్కడ దొరుకుతాయి? హైదరాబాద్ లోనే దొరుకుతుంది. అది మీరు చూసిందే, మొన్న ఇరాన్ లో ఆయన సుప్రీం లీడర్ చనిపోయినా కానీ వీళ్ళు ఏడ్చిర్రు, వీళ్ళ చుట్టపడినట్టు. అసలు నేను చెప్పాలి ఏంటంటే, బక్రీద్ వచ్చినప్పుడు మన కమిషనర్ గారు ప్రతి దగ్గర చెక్ పోస్టులు పెడతారు. చెక్ పోస్టులు పెట్టి అక్కడ ఒక పోలీస్ బందోబస్తు పెట్టి పెద్ద పెద్ద వెహికల్స్ ని చెక్ చేస్తారు. మళ్ళీ అది అక్కడ ఎక్కడ ఎక్కడ మిస్ అయిందో తెలియదు. గౌరక్షకులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు ముస్లింసే, వాళ్ళలే. ఇగో ఈ బండిలో బండి వస్తుంది, ప్లైవుడ్ బండి లోపల కింద ఆవులు ఉన్నాయి, మీరు పట్టుకోండి అన్నారు. పట్టుకున్న తర్వాత అసలు ఆయన ఒక రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే, ఆయన పని ఏంది? పట్టుకున్నారు, చెక్ చేయాలా చెక్ చేయవద్దా? ఒక అసలు ఆయన రికార్డు మీరు విన్నారో లేదా, క్రిమినల్ రికార్డులు ఎక్కువ ఉంది ఆయనది. ఇష్టం ఉన్నట్టు ఒక పోలీస్ కి రెస్పెక్ట్ లేదు, అడ్డం దడ్డంగా నేను చూసుకుంటా, నేను అది చేస్తా ఇది చేస్తా అని అడ్డం దడ్డంగా పోలీస్ వాళ్ళకి మాట్లాడి. అసలు నాకు అర్థం కాదు, ఎంఐఎం లీడర్లు అసెంబ్లీలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 70 years అయిపోయింది మనకు కాన్స్టిట్యూషన్ వచ్చి, ఒక్కసారి తెలుగు మాట్లాడలే వీళ్ళు, ఒక్కసారి తెలుగు మాట్లాడలే వీళ్ళు. వాళ్ళు ఉర్దూ కావాలంటారు వాళ్ళు. అయినా కానీ చలో వాళ్ళు మాట్లాడినా ఏం చేసినా మనకు సంబంధం లేదు. కానీ ఆ వీడియోలు చూడండి, ఆ ఎమ్మెల్యే పోలీస్తోని ఎంత అసలు రెస్పెక్ట్ లేదు, ఏం లేదు, అడ్డం దడ్డంగా న్యూసెన్స్ క్రియేట్ చేసిండు ఆయన. అసలు అవసరం లేదు, అది అవసరమే లేదు. బండి దొరికింది కదా, ఆపి ఉన్నాయా లేవా చెక్ చేసేది ఉండే. ఒక పెద్ద ఆఫీసర్ని పిలిపించి అది దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా చెక్ చేసేది ఉండే. గౌరక్షక్ వాళ్ళు ఏమన్నారు, దీంట్లో ఆవులు ఉన్నాయి అన్నారు, చెక్ చేసేది ఉండే కదా. ఆపి చెక్ లేదు ఏం లేదు, ఒక 100-200 మందిని తీసుకొచ్చి అడ్డం దడ్డంగా గౌరక్షలకు వాళ్ళని కొట్టి తిట్టి వాళ్ళ మీదనే ఉల్టా కేసు పెట్టి, మన అన్న వాళ్ళు ఉన్నారు, పేరు నేను తీయను కానీ, వాళ్ళందరినీ కావాలని కేసెస్ బుక్ చేసి లోపల నూకిరు. అండ్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మొత్తం ఉన్న గౌరక్షకుల్ని పిలిపించి వార్నింగ్లు ఇస్తున్నారు, మీరు ఆవుల బండిలు పట్టుకుంటే మిమ్మల్ని మీద కేసు వేస్తాము అది చేస్తామని. అరే ఫస్ట్ మీరు అక్కడ చెక్ పోస్టుల మీద చెక్ పోస్ట్ కాడ మీరు ఆపి పట్టుకొని చెక్ చేయండి, అన్ని ఓకే అయితే పంపించండి. చెక్ పోస్ట్ కాడ వదిలేస్తున్నారు, సిటీలో వచ్చి న్యూసెన్స్ అవుతుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు మాకు తెలియదు కదా, బండిలో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బండి పోతుందంటే మీకు తెలియదు కదా, ఈజీలీ తెలిసిపోతుంది. సో ఆ ఎమ్మెల్యే అనేది కావాల్సుకొని నాన్ సెన్స్ చేసి సిటీలో మొత్తం ఒక రచ్చ క్రియేట్ చేసిండు. ఆ వీడియోలు కూడా చూసినా. మళ్ళీ అది గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలన్న. ఇప్పుడు నేను మాట్లాడితే మీరు మాట్లాడితే కాదు. అండ్ గవర్నమెంట్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మొన్న ఇక్కడనే ఈ చౌరస్తా మీద ఏమన్నాడు తెలుసా, కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ, ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. అంత చెప్పిన తర్వాత ఇంకేముంటది అన్న, ఏముండదు. పోలీసు వాళ్ళు కూడా ఏమన్నా అంటే గోరక్షలు పిలిపించి వార్నింగ్ ఇవ్వడమే జరిగింది. అవును. సో అలానే అదే టైం లోపల వీళ్ళందరూ మజీద్ హుస్సేన్ గారు అందులో వెహికల్లో ఉన్నారు, వాళ్ళ వెనకాల ఉన్న మనుషులు పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నప్పుడు ఆ వీడియో వైరల్ అవుతున్నప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోవాలి కదా. ఏ దేశంలో ఉంటున్నాం మనం? అసలు మనం హిందుస్థాన్ లోనే ఉంటున్నాం, మెజారిటీ ఇక్కడ హిందువులే. ఇప్పుడు ఆవుల్ని కోస్తే మా మనోభావాలు దెబ్బ తాకుతుంది. అట్లా అన్నప్పుడు ఇప్పుడు ఇది కొత్త ఇష్యూ కాదు. ఇది మీరు ఏదైతే చెప్తున్నారో ఇది కొత్తగా ఎవడు అనలే, స్టార్టింగ్ నుంచి వీళ్ళు అనుకుంటూ వస్తున్నారు. 15 నిమిషాల్లో మీకు చూసేసుకుంటా అన్నాడు. అప్పుడే ఏం చేయలేకపోయినప్పుడు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు చెప్పండి? అదే గౌరక్షకులు పాపము వాళ్ళు ఎక్కడికి చిన్న స్థాయికి వెళ్ళి పని చేసుకుంటా వచ్చి ఆ ఆవుల్ని కాపాడుకుంటా ఉంటే వాళ్ళని ఎంత దారుణంగా కొడుతున్నారు అంటే, మొన్న ఒక దీపక్ అనే వ్యక్తిని మన యశోద హాస్పిటల్లో ఆయనకి మన షామీర్పేట సైడ్ ఎక్కడో ఆయనకి డైరెక్ట్ గా గన్ తో ఫైర్ చేస్తే యశోద హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాడు. 3-4 months పట్టింది, లక్షల రూపాయలు అప్పు అయిపోయినాయి. ఇప్పటికీ ఆయన గౌరక్ష చేస్తున్నాడు ఆయన. అలాంటి చాలా మంది కార్యకర్తలు ఈ పోలీస్ వాళ్ళు మొత్తం వదిలేస్తున్నారని ఇప్పటికీ చెక్ పోస్ట్ మీద వాళ్ళందరూ కష్టపడి గౌరక్ష చేసినా కానీ ఇల్లీగల్ గా తీసుకొచ్చేటోని కానీ మాత్రం వదిలేస్తున్నారు. గౌరక్ష పోలీస్ ఇప్పుడు ఒక ట్రక్ వస్తుంది అనుకోండి, పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు. ఇమ్మీడియట్లీ వాళ్ళ కమిషన్ పోతుందా ఏం పోతుందా దేవునికే ఎరక. మళ్ళా చెప్పండి ఏం చేస్తాం అంటే ఇప్పుడు పోలీసులు కూడా గట్టిగా యాక్షన్ తీసుకోవాలి, అటు సైడ్ తీసుకోవాలి ఇటు సైడ్ తీసుకోవాలి. అసలు తీసుకురావడం ఇల్లీగల్ తీసుకురావడమే తప్పు, దాన్ని పూర్తిగా ఆపేస్తే ఇక్కడ గోరక్షలు కూడా రావడం ఆపేస్తారు కదా. అంతే కదా మేము చెప్తుంది అదే కదా. ఫస్ట్ మీరు అక్కడ చెక్ పోస్ట్ కాడ ఆపేసేయండి, ఇల్లీగల్ గా తీసుకొస్తున్నారు కదా సార్, మీరు ఫస్ట్ అక్కడ ఆపేస్తే ఇక్కడ గౌరక్షకులు ఎందుకు ఇంతగానం అసలు గౌరక్షకులు అసలు చెయ్యరని అలాంటి పనులు. అక్కడ వచ్చింది లారీ
ఫస్ట్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసారు. ఇన్ఫార్మ్ చేసినప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకోలే అనే కదా అంతా అట్టాపూర్లో పట్టుకున్నారు. లేదంటే గౌరక్షకులు అంతా పటన్ చెరువు కానివ్వండి, షామీర్పేట కానివ్వండి, మేడ్చల్ చెక్ పోస్ట్ కానివ్వండి, అక్కడనే ఉన్నారు గౌరక్షకులు, అక్కడనే పట్టుకుంటారు. అక్కడ పోలీస్ వాళ్ళు చెక్ పోస్ట్ కాడ పట్టుకోలేరని ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఇక్కడ సిటీ సెంటర్ లో పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత కూడా ఏం యాక్షన్ తీసుకోలే. ఎమ్మెల్యే వచ్చిండు, అద్దం అంత గలీజ్ గా తిట్టిండు అంటే పోలీస్ కి. అది చూడండి మీరు వీడియో. అడ్డంగా పోలీసు వాళ్ళు నిన్ను చూసుకుంటా, నువ్వు వెళ్ళిపో, నీ పై ఆఫీసర్ తో మాట్లాడుకుంటా అని పోలీస్ కి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడిండు. అయినా గానీ కొంతమంది మూర్ఖులు కళ్ళు మూసుకొని ఉన్నారు. మీకు ఇంకా ఏమంటాం అసలు. అదే లీడర్ ఇంత ముందు అంటే ఇప్పుడు పోలీసులతోనే కాదు, ఇంత ముందు కూడా పోలీసుల పైన చాలా దౌర్జన్యంగా మాట్లాడడం అనేది జరిగింది. అంటే పోలీసులు అంటే లెక్క లేకుండా అయిపోతుంది. అంటే పదవులు అంటే పోలీసులు అంటే లెక్కలేదా వీళ్ళకి? అస్సలు ఇప్పుడు ఇది ఇష్యూ అని కాదు. మొన్న హైడ్రా ఓల్డ్ సిటీకి పోయింది. అక్కడ పోలీస్ వాళ్ళతో ఎలా వివరించారు, నువ్వుకేసారు ఇట్లా. అయినా కానీ వాళ్ళకి ఏం చెయ్యరు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఏ పోలీస్ సరే పెద్ద ఆఫీసర్ ఉంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, కానీ నార్మల్ గా అసలు పోలీస్ వాళ్ళకి రెస్పెక్టే ఇయ్యరు. నాకు తెలిసిన వరకు అయితే అసలు రెస్పెక్టే ఇయ్యరు. వాళ్ళు అడ్డం దిడ్డంగా మాట్లాడతారు. హైడ్రా పోయింది 2 నిమిషాల్లో బుల్డోజర్లు అందరినీ పంపించేసారు బయట. మొన్న గౌరక్ష ఇన్సిడెంట్ అయిపోయింది. లారీలో అసలు ఎమ్మెల్యే లారీలో అట్లా కూర్చుంటాడా అన్న, నువ్వు చెప్పు. లారీలో కూర్చొని వెళ్ళిపోయిండు. ఇంత అసలు అది ఎట్లా అంటే అసలు ఆ లారీలో పోలీసు ఒక వ్యక్తి కూర్చొని తీసుకోవాలి.